తాండూరు పట్టణ పోలీసులపై వేటు. పట్టణ పోలీస్ స్టేషన్లో గార్డ్ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ. ఈ నెల 14వ తేదీన తాండూరు పోలీస్ స్టేషన్ నుండి బాలిక కిడ్నాప్ కేసు నిందితుడు పరారనే విషయంపై వేటు పడినట్టు సమాచారం. తాండూరు నియోజకవర్గం పెద్దమూలు మండలంలో రైతుల ఆందోళన. మండలంలోని మంబాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించిన రైతులు. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని రైతుల ఆవేదన. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కుక్కల దాడి. పట్టణంలోని 1వ వార్డు మల్లెడపల్లిలో తల్లి కొడుకును గరిచిన వీధి కుక్క. గమనించిన స్థానికులు కుక్కను తరిమి కొట్టి బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. తాండూరులో కురిసిన వర్షం మండలంలోని గోనూరు కేంద్రానికి తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసింది. తూకాల్లో వేగం పెంచాలని రైతుల డిమాండ్. తాండూరు పట్టణ పోలీసులపై వేటు పడింది. పట్టణ పోలీస్ స్టేషన్లో గార్డ్ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ. ఈ నెల 14వ తేదీన తాండూరు పోలీస్ స్టేషన్ నుండి బాలిక కిడ్నాప్ కేసు నిందితుడు ఫరార్ అయిన విషయంపై వేటు పడినట్లు సమాచారం. గార్డ్ ఇన్ఛార్జ్ను సస్పెండ్ చేస్తూ మరో 2 కానిస్టేబుళ్లకు ఛార్జ్ మెమో జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తాండూరు నియోజకవర్గం పెద్దమూలు మండలంలో రైతుల ఆందోళన. మండలంలోని మంబాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రోడ్డుపై బైఠాయించిన రైతులు. ప్రభుత్వం సరైన సమయంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఉన్న వడ్లు రాత్రి కురిసిన వర్షానికి పూర్తిగా తడిసిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కుక్కల దాడి. పట్టణంలోని 1వ వార్డు మల్లెడపల్లిలో తల్లి కొడుకును గరిచిన వీధి కుక్క. గమనించిన స్థానికులు కుక్కను తరిమి కొట్టి బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కుక్కల బెడద ఎక్కువ అవ్వడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో కుక్కల బెడద తగ్గించేందుకు చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. తాండూరులో కురిసిన వర్షానికి మండలంలోని గోనూరు కేంద్రానికి తెచ్చిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది. తూకాల్లో వేగం పెంచాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.